హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీ సిటీ రివ్యూ ఛానల్. ఈరోజు మీకు నేను పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు దానికి కావాల్సింది ఫస్ట్ పాస్తాను ఉడకబెట్టుకోవాలి కొద్దిసేపు. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోండి టేస్ట్ కోసం. అప్పుడు జీలకర్ర కొద్దిగా మసులుతున్న టైం లోపల మీరు ఇప్పుడు ఆనియన్స్, మిర్చీలు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకా చాలా వీడియోస్ చేయడానికి, ఇంకెన్నో రెసిపీస్ చేయడానికి. ఇప్పుడు చూడండి, ఇందులో కొద్దిగా మీరు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ పసుపు పచ్చిదనము, ఈ ఉల్లిగడ్డలు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే ఇందులో మయోనీస్, నేను ఇప్పుడు రియల్ మయోనీస్ ఉంది అది వేస్తున్నాను. మీరు అది ఆల్మోస్ట్ ఒక 2 కప్స్, 1.5 to 2 కప్స్ వేసుకోండి పాస్తాని బట్టి. నేను ఒక 2 గ్లాస్ పాస్తా ఉడకబెట్టాను కాబట్టి మీరు 1.5 to 2 కప్స్ మయోనీస్ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోండి. ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ తగినంత, టేస్ట్కి తగినంత వేసుకొని ఆ తర్వాత మీరు వాటిని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఎందుకంటే అది సాల్ట్ మొత్తం దానికి పడుతుంది. మయోనీస్కి, ఆనియన్స్కి, మిర్చి వేసారు కదా అవన్నిటికీ మంచిగా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక నిమిషము అది ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత మనం ఏవైతే ఉడకబెట్టుకొని వాటిని నీళ్ళు మొత్తం పోనిచ్చేదాకా జాలిలో పెట్టి అవి తీసి నేను మళ్ళీ అతుక్కోకుండా అక్కడక్కడ అతుక్కొని ఉంటే నేను వాటిని విడదీసి ప్యాన్లో వేసా. అప్పుడు దీన్ని మంచిగా కింది నుంచి పై వరకు మొత్తం కలపండి. ఎందుకంటే ఏదైతే మయోనీస్ వేసాం కదా అది మొత్తం దీనికి పడుతుంది. మీరు చీజ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే చీజ్ అనేది కొంచెం ఇది ఉంటుంది. చీజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, అప్పుడు మయోనీస్ అయితే అందరూ తింటారు కాబట్టి ఇది బాగుంటుంది పాస్తాలో. ఇది చూడండి, ఇప్పుడు ఈ విధంగా అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మీరు మూత పెట్టేసి ఒక 2 to 3 minutes పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను యాక్చువల్గా 2 minutes పెట్టాను. తర్వాత 2 minutes పెట్టిన తర్వాత ఏంటంటే ఇది మయోనీస్ వచ్చేసి ఇంకా మొత్తం అన్నిట్లలో మిక్స్ కాలేదు. ఎందుకంటే అది మీకు మయోనీస్ అట్లే కనిపిస్తుంది కదా, అప్పుడు నేను మళ్ళీ ఇంకొక నిమిషం పెట్టుకొని మంచిగా కలిపి పెట్టుకున్నాను. ఈ స్టవ్ మీడియంలో పెట్టండి, ఎందుకంటే కింద మాడే అవకాశం ఉంటుంది పెద్దగా పెడితే. కాబట్టి మీరు ఈ విధంగా పెట్టుకొని కలుపుకొని ఒక 2 minutes to 3 minutes పెట్టేసుకుంటే అప్పుడు మీకు ఇది మంచిగా అవుతుంది. ఇది అప్పుడు దాని తర్వాత యాక్చువల్గా నేను ఇందులో టమాటా వేయాలి, కానీ టమాటా అవైలబిలిటీ లేకపోతే ఏం చేయొచ్చు అంటే మనము టమాటో సూప్ సాస్ కానీ ఇంకా కొద్దిగా చూడండి, ఇప్పుడు టమాటో సాస్ ఉంది కదా కిసాన్ వాళ్ళే తీసుకున్నాను నేను. ఇది కూడా మీరు ఒక 1.5 స్పూన్ కానీ ఒక 1 కప్పు కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏంటంటే మంచిగా మిక్స్ చేసుకోండి మొత్తం కింది నుంచి పై వరకు చూసి. ఎందుకంటే అది మొత్తం పాస్తా ఎక్కడెక్కడ ఉందో దానికి అన్నిటికీ పడుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇందులో కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్